ఐక్యరాజ్య సమితిలో హిందీ భాష వినియోగాన్ని ప్రోత్సహించే ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత భారతీయ రాయబారి కార్యాలయ ప్రధాన అధికారి పర్వతనేని హరీష్ తో న్యూయార్క్ లోని ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. హిందీ వినియోగానికి సంబంధించి అనేక అంశాలను వీరిరువురు చర్చించారు. ఐక్యరాజ్య సమితి నుంచి హిందీలో వార్తలు ప్రసారం చేయడంతో పాటు హిందీ భాషను మరింత మందికి చేరువ చేసే ప్రాజెక్ట్ ను మరో 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఒప్పందం కుదిరిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి భారత్ ప్రతి ఏడాది 13 కోట్లు అందజేస్తుందని, ప్రస్తుతం వెబ్సైట్ ద్వారా కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఒక ప్రత్యేక యాప్ ద్వారా మరింత బలోపేతం చేయాలని యోచన జరుగుతుందని తెలిపారు. ఆచార్య యార్లగడ్డ మాట్లాడుతూ, విదేశాంగ మంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి నేత అని, మాజీ ప్రధాని పివి నరసింహరావు కూడా హిందీలో ప్రసంగించారని గుర్తు చేశారు. అలాగే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల సమయంలో వివిధ దేశాధినేతలతో హిందీలోనే చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ భాషలు అధికార భాషలుగా ఉన్నాయని, హిందీని కూడా అధికార భాషగా గుర్తింపు పొందేలా చేయడం అటల్ బిహారీ వాజ్పేయి గారి కలగా ఉందని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.